వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ఈ రోజు మనం క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ తీసుకొని అందులో పురుగులు ఉంటాయి, శుభ్రంగా ఒలిసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని వేడి నీళ్లు కాంచి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ వేడి నీటిలో ఈ క్యాలీఫ్లవర్ ను కొంచెం సేపు అలాగే ఉండనివ్వాలి. కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఫైబర్, విటమిన్లు, B6, సి విటమిన్లు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు వేసి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయను కూడా బాగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ బాగా వేపుకోవాలి. కాలీఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వికారం, వాపు, కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తి పెంచి తెల్ల రక్త కణాల సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. 4 రెమ్మల కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటాలు వేసి బాగా వేపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ను ఆ టమోటాలు వేగిన తర్వాత వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, క్యాలీఫ్లవర్ లోనే నీళ్లు అనేటి వస్తాయి కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదంతా సిమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీరు రుచికి సరిపడినంత చూసి వేసుకోండి. క్యాలీఫ్లవర్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ 1 కప్పులో 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. 1 పిడికెడు పుదీనా వేసాను. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా తరిగి వేయడం వలన పిల్లలు బాగా తింటారు పడేయకుండా. 1 కప్పు క్యాలీఫ్లవర్లో 45 mg కొలెన్ ఉంటుంది. శరీరంలో కొలెన్ అనేక ముఖ్య విధులను నిర్వహిస్తుంది. కణాలు కాపాడడంతో పాటు DNA జీర్ణక్రియను మద్దతు ఇవ్వడం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అన్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. క్యాలీఫ్లవర్ కాలేయంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు సమస్యలు ఉన్నవారు ఎక్కువ పరిమాణంలో తినకపోవడమే ఈ క్యాలీఫ్లవర్ను మంచిది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, మూత్రపిండాల సమస్య మరియు థైరాయిడ్ సమస్య ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే ఉత్తమం. 1 పిడికెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. దించే 1 నిమిషం ముందు కస్తూరి మేతి వేసి దించుకోవాలి. ఇది అన్నంలోకి అయినను, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి దేనికైనాను బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా నాన్ వెజ్ తినని వారు ఉంటే ఈ వెజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.